నమస్కారం. మన ఈ నాటి ఉత్సాహభరితమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కంటికి కనిపించకుండా దాగి ఉన్న ఒక అద్భుతమైన గణిత ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. అదేంటంటే పూర్ణ సంఖ్యల మధ్యలో ఉండే ఒక సరికొత్త లోకం. దైనందిన జీవితంలో దశాంశాలు అంటే డెసిమల్స్ ఎంత ముఖ్యమో, వాటిని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులోకి దూకేద్దాం. మనం ఏదైనా వస్తువును, ఉదాహరణకు ఒక చిన్న స్క్రూని స్కేల్తో కొలుస్తున్నాం అనుకోండి, దాని ముగింపు సరిగ్గా ఎక్కడ ఆగుతుంది? ఖచ్చితంగా 2 దగ్గర లేదా 3 దగ్గర? చాలాసార్లు ఈ రెండిటికీ మధ్యలో ఆగిపోతుంది కదా. కేవలం 1, 2, 3 లాంటి పూర్ణ సంఖ్యలతో మన చుట్టూ ఉన్న వస్తువులను ఖచ్చితంగా కొలవలేము. వాస్తవ ప్రపంచంలో మనం ఎదుర్కొనే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మరి కొలత సరిగ్గా ఆ 2 పూర్ణ సంఖ్యల మధ్య వచ్చినప్పుడు దాన్ని ఎలా రాస్తాం? ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మన రోజువారీ జీవితంలో పొడవులు కొలవాలన్నా, కిరాణా షాప్లో బరువులు తూచాలన్నా, చివరకు డబ్బుల లెక్కలు పక్కాగా చూసుకోవాలన్నా ఈ మధ్యలో ఉన్న కొలతలను రాయడానికి మనకొక కొత్త విధానం ఖచ్చితంగా కావాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి మనం ప్రతిరోజూ వాడే మన 10 ఆధారిత సంఖ్యా వ్యవస్థను కొంచెం లోతుగా ఒక మైక్రోస్కోప్ పెట్టి జూమ్ చేసి చూద్దాం. ఇందులో అసలైన హీరో ఎవరంటే దశాంశ బిందువు. అదేనండి మన డెసిమల్ పాయింట్. ఇది కేవలం ఒక చిన్న చుక్క అనుకుంటే పొరపాటే. ఇదొక అద్దం లాంటిది, లేదా పూర్ణ సంఖ్యల నుండి భిన్నాల ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక అద్భుతమైన గేట్వే అని మనం అర్థం చేసుకోవాలి. మన సంఖ్యా వ్యవస్థ భలే ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఎడమ నుండి కుడివైపుకు వెళుతున్న కొద్దీ ప్రతి స్థానంలో విలువ 10 రెట్లు తగ్గిపోతుంది. 1ల స్థానం తర్వాతొచ్చే ఆ చిన్న డెసిమల్ పాయింట్ను దాటగానే 10వ వంతు, 100వ వంతు, 1000వ వంతు ఇలా అత్యంత సూక్ష్మంగా విడిపోవటం మనం చూడొచ్చు. భలే ఉంది కదా ఈ సిమెట్రీ. ఉదాహరణకు 0.1 అంటే 0.1నే తీసుకుందాం. దశాంశ బిందువు తర్వాత వచ్చే మొదటి స్థానం ఇదే. ఒక వస్తువును తీసుకుని 10 సమాన భాగాలు చేస్తే అందులో కేవలం ఒక చిన్న ముక్క అనమాట. పూర్ణ సంఖ్యల నుండి భిన్నాల మైక్రోస్కోపిక్ ప్రపంచంలోకి మనం వేసే తొలి అడుగు ఇది. సరే, ఇప్పుడు ఈ సూక్ష్మ ప్రపంచాన్ని మనం ఒక భౌతిక స్థానంలో, అంటే కళ్ళెదురుగా ఒక సంఖ్యారేఖపై ఊహించుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. 0కి 1కి మధ్య ఉన్న భౌతిక స్థానాన్ని ఈ దశాంశాలు అక్షరాలా ఎలా మ్యాప్ చేస్తాయో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 0.1, 0.2, 0.3 ఇలా అనమాట. మన స్కేల్పై మనం కొలిచే మిల్లీమీటర్ల గీతలు సరిగ్గా ఇవే. 0కి 1కి మధ్య ఎంత పెద్ద స్పేస్ దాగిందో చూశారా? ఇప్పుడు మనకొచ్చే ఒక పెద్ద సందేహం. ఈ మైక్రోస్కోపిక్ డెసిమల్స్ ప్రపంచంలో ఏది పెద్దది, ఏది చిన్నది అని ఎలా తెలుసుకోవడం? చాలామంది ఇక్కడే ఒక సాధారణ పొరపాటు చేస్తుంటారు. 0.4 అలాగే 0.34 ఈ రెండింటిలో ఏది పెద్దది అంటే వెంటనే 0.34 అని చెప్పేస్తారు. ఎందుకంటే అందులో ఎక్కువ అంకెలున్నాయి కాబట్టి. కానీ అది నిజం కాదు. ఈ డెసిమల్స్ ప్రపంచంలో అంకెలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన విలువ పెద్దదైపోదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఎప్పుడైనా సరే దశాంశ బిందువు తర్వాత వచ్చే మొదటి అంకెను, అంటే 10వ వంతు స్థానాన్ని ముందుగా చూడాలి. 0.4లో 4 ఉంది, 0.34లో 3 ఉంది. ఆబ్వియస్లీగా 3 కంటే 4 పెద్దదే కదా. ఇంకా సింపుల్ ట్రిక్ ఏంటంటే ఒక ప్లేస్ హోల్డర్గా ఒక 0ను చేర్చడం. అప్పుడు 0.4 కాస్త 0.40 అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 0.40 పెద్దదా లేక 0.34? 40 పెద్దదే కదా. అంతే, ప్రాబ్లం సాల్వ్డ్. ఇక ఈ దశాంశాలతో వాస్తవంగా లెక్కలు ఎలా చేయాలో, అంటే కూడికలు, తీసివేతలు ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఒకే ఒక్క గోల్డెన్ రూల్ ఉంది. ఎప్పటికీ మర్చిపోకండి, ఆ పాయింట్స్ని ఒకే వరుసలో ఉంచడం. అవును, దశాంశ బిందువులన్నీ ఖచ్చితంగా ఒకే నిలువు వరుసలో ఉండాలి. ఎక్కడైనా ఖాళీలుంటే అక్కడ సున్నాలు పెట్టుకుని మనకు తెలిసిన మామూలు పద్ధతిలో లెక్క చేసేయడమే. ఉదాహరణకు 3.5కు 2.7 కలపాలి అనుకోండి. ఆ బిందువులను ఒకదాని కింద ఒకటి అమర్చితే 5, 7 కలిపితే 12, ఆ 2 కింద వేసి 1 పక్కకిస్తాం. అప్పుడు మొత్తం 6 అవుతుంది. అంటే 6.2 అనమాట. చూసారా, చుక్కలను వరుసలో పెడితే లెక్క ఎంత సింపుల్ అయిపోయిందో. అయితే తీసివేతలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా.
3.5 నుంచి 2.72 తీసేయాలనుకోండి. ఇక్కడ 3.5 పక్కన ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక 0 పెట్టుకోవాలి. అప్పుడది 3.50 అవుతుంది. ఈ ప్లేస్ హోల్డర్ 0 అనేది అక్షరాల ఒక లైఫ్ సేవర్. అది లేకపోతే మనం ఖచ్చితంగా తప్పు చేస్తాం. సరైన సమాధానం రావాలంటే ఈ 0 చాలా చాలా ముఖ్యం. సరే, ఇదంతా ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే దశాంశాలు కేవలం పుస్తకాల్లో ఉండే లెక్కలు కాదు. మనం ప్రారంభంలో చూసిన స్క్రూ పొడవు ఖచ్చితంగా 2.7 సెంటీమీటర్లు అని ఎలా చెప్పగలిగాం? ఈ డెసిమల్స్ వల్లే కదా. భౌతిక ప్రపంచాన్ని అంత స్పష్టంగా ఖచ్చితంగా కొలవడానికి ఈ గణితమే మనకు ప్రాతిపదిక. ఇక ముగించే ముందు ఈ చిన్న ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ పూర్ణ సంఖ్యల మధ్య దాగి ఉన్న ఈ దశాంశాలు గనక లేకపోతే ఏమవుతుంది? మన అద్భుతమైన భవనాలు, వంతెనలు, కార్లు, అంతరిక్ష నౌకలు, ఇంత ఖచ్చితత్వంతో నిర్మించబడిన మన ఆధునిక ప్రపంచం మొత్తం కుప్పకొలిపోదా? మన ప్రపంచాన్ని సురక్షితంగా నిలబెడుతున్న ఈ కనిపించని గణితానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని, దశాంశాల గురించి స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇలాగే ఉత్సాహంగా మళ్ళీ కలుద్దాం. కీప్ జూమింగ్ అండ్ కీప్ లెర్నింగ్.